subscribe the Kotangi Entertainments and press the bell icon for latest updates. Thank you. అఖిల పుట్టింది అఖండ జ్యోతి కాకిల పుట్టింది కళ్యామాత కాబట్టి వెనుక వెనుక చందన వేగల్ల మాతమ్మ చల్లండి వాళ్ళింటి సంస్థానం పైన వెళ్ళ వెళ్ళ కరువులు ఉండాలని అమ్మవారు చల్లండి వాళ్ళు ఉండాలని తవల పోచమ్మ తోడ నిడ మండల పాటల పోచమ్మ బంధవ చూడాలని చల్లండి వాళ్ళ సంస్థానం పైన ఉండాలని అమ్మవారి పేరు మీద 1100 రూపాయలు జగన్ చెప్పవా రామన్న చందనాలు భక్తులు కొడుకులు 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 కొడుకుల భార్యలు ఎత్తుకొని రావాలంటే పక్కకు తీసుకున్నారు ఎత్తుకరాకు పోచమ్మ గుళ్ళ ఇట్లనే అమ్మవారికి రతి పోస్తాం. ఎందుకు పోస్తాం రతి అంటే అమ్మవారికి భలే ఎక్కువ అనమాట. ఆ పోతలింగడు ఆడ ఉన్నాడు, ఈడ వెనక పెడతాం అనమాట. నైవేద్యం బోనం పెట్టినా కూడా ఇక్కడనే ఎక్కియాలి. అసలు ఆ బోనం పోతురాజు ముంగడ పెడితే శాంతం ఉంటుంది. ఆ భగవంతుడు వెనకకేని ఇట్లా తింటే స్లో తింటాడు. అదే ముంగడ పెట్టేస్తే ఇట్లా నాకేస్తాడు అనమాట. ఆ నాకేస్తాడు కాబట్టి మనం వెనకకేస్తే శాంతి ఉంటుంది, మెల్లగా తింటాడు అనమాట. అర్థమైందా? అమ్మవారు పోచమ్మ ముంగట ఇట్లా పటం వేసి నవగ్రహాలు పెట్టేసి ఇట్లా రతి పోయాలి. రతి పోసి అప్పుడు మేకను గావట్టిన విధంగా ఉంటే అమ్మవారు చల్లని దివలు ఉంటాయి. అమ్మవారికి ఆనందం అవుతుంది. దయ్యాల భూతాలు కామన్ కంకోటి పిశాసులు కానీ పారి 12 లామెల దూరం పోతాయి కాబట్టి అమ్మవారికి రతి అంటే బలి అంటే ఏంటంటే సాయంత్రం ఇది గావట్టినాక అర్రల పొట్ట తీసుకొని ఇలా కలిపి మొత్తం ఇళ్ళ మీద చల్లుకొని గల్లీలలో చల్లుకొని గుళ్ళ మీద అక్కడ ఇక్కడ చల్లేస్తే ఆనందమైతే కొన్ని శక్తులు ఉంటాయి కాబట్టి ఆ శక్తులని శాంతిపరవనికనే అమ్మవారి రతి అంటారు. ఇది నల్ల పోచమ్మది. నూనె ఉందా నాన్న? అదే రేపు చేద్దామా?
చెప్పు మళ్ళీ ఫోన్ చేసి చేద్దామా? అమ్మో వద్దు అట్లా చేద్దాం. బస్సు పంజవట ప్రతాప్ నగర్ అయితే ఇది మా బస్తీ దేవత బస్తీ దేవత పోచమ్మ తల్లి. ఆమెకి పొద్దున బల్కంపేట అమ్మకి పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించుకున్నాము. ఇప్పుడు అమ్మవారి ప్రతి వర్షము పోతురాజు గారు ఇక్కడ ఉన్నారు. తర్వాత అమ్మవారి కార్యక్రమం పోతురాజు ఇంటి పేరు మా ఇంటి పేరు బాసెట్టి పురుషోత్తం, బాసెట్టి ఉమారాణి ఇద్దరు. పోతురాజు కావబట్ట తర్వాత కార్యక్రమం పోతురాజు గావు పట్టట, ఆటపాటలు. అమ్మవారి చల్లని దీవులు ఉండాలని అమ్మ నల్లపోచమ్మ అగ్గిల పుట్టింది, అఖండ జ్యోతి కాటిలో పుట్టింది కళ్యామాత కాబట్టి అమ్మవారి చల్లని దీవులు ఉండాలి. ఈ బస్సివాసులు ఈ బస్సులో ఉన్న వాళ్ళు పెద్దలు చిన్నలు పాపల కాడికి మంచిగా సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి అమ్మవారికి ఇక్కడ 2 బోనాలు, అమ్మవారికి 2 వేగళ్ళ కడవలు ఎక్కిస్తున్నాము. అట్లనే అమ్మవారికి రతి పోసినాం కాబట్టి అమ్మవారికి కూడా రతి పోసి అమ్మవారికి పొలిమేరగాసే పోతలింగాన్ని పిలిపించి పొలిమేరగాసే పోతలింగాడు కట్టి వద్దవాడు కన్న కొడుకు పెట్టి వద్దవాడు పెద్ద కొడుకు మంత్రకాడు తంత్రకాడు చూడు వీరగొలలు వేసుకొని అమ్మవారి ముంగట అమ్మవారి తమ్ముడు కాబట్టి అమ్మవారి ముంగట మేకని బావట్టి అమ్మవారికి బలి ఇచ్చేసి కాబట్టి ఆడ శాంతి చేస్తాం కాబట్టి దయ్యాలని భూతాలని కామిని కంపుడు పిశాసులు పారి 12 ఆమెల దూరం పోవాలని అమ్మవారి చల్లని వాళ్ళు ఉండాలని చెప్పేసి అమ్మవారికి పొలిమేరగాసే పోతలింగాన్ని పిలిపించి ఇంత అమ్మవారికి పోచమ్మ గుడి ఉంది కాబట్టి రతి పోసి గావట్పిచ్చుడు పూజా కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి అందరూ సుఖశాంతులతో ఉండాలి. అమ్మవారి చెల్లని దీవుళ్ళు వెనుక తందున వేయగలన మాట పాపడ తందున వేయగలన మాట రంగైన పూజమ్మ కాబట్టి అమ్మవారికి వెనుక తందున వేయగలన మాట అమ్మవారు వేయగల కడవ ఎక్కించిన విధంగా ఉంటే అమ్మవారి కళ్ళు ఎటు విధంగా ఉంటో అటు విధంగా మన చుట్టుముట్టు ఆ కళ్ళు వచ్చేసినవనుకు ఏ గాలులు కానీ దుమారాలు కానీ రావు కాబట్టి అమ్మవారికి పోచమ్మకు వేగల్ల కడవ అంటే చాలా తీపి. ఎందుకంటే ఆమెకు వెనుక తందున వేయగలన మాట కాబట్టి అమ్మవారి చల్లని దీవుల్లో 2 నేత్రాలు నేర్చినా కూడా మూసినా కూడా అమ్మవారికి వెనుక తందున వేయగలన మాట. కావున అమ్మవారి వేగల్ల కడవ ఎక్కించిన విధంగా ఉంటే సుఖశాంతులు కలిగితే ఆరోగ్యాలు మంచిగా ఉంటుంది. దయ్యాల భూతాలు కామని కంపుటి పిశాచులు కానీ పారి 12 ఆమెల దూరం పోతాయి కాబట్టి అమ్మవారి చల్లని దీవాలు ఉండాలి. అమ్మవారి పార్చెట్టి వాళ్ళ ఇంటి లోపల సుఖశాంతులతో ధాన్యాలతో ఐశ్వర్యాలతో పిల్ల పాపలతో సకల సంతోషాలతో గేలి విధాతులతో ఉండాలని చెప్పేసి అమ్మవారి అస్తం తలపైన కలిగి ఉండాలి. సుఖశాంతులు కలగాలి. ఆడేడు వాళ్ళు ఆడుతూనే ఉండాలి, పాడేడు వాళ్ళలో పాడుతూనే ఉండాలని చెప్పేసి పోచమ్మకు అమ్మవారికి వేగల్ల కడవ అట్లనే బోనాలు రతి పోతురాజులు వేస్తున్నాం కాబట్టి అమ్మవారి వెళ్ళలా కాపాడాలి ఇంటి సంస్థానం కాబట్టి అమ్మవారి పూజ సేవ చేస్తున్నాం కాబట్టి దర్బార్ కి మెరగాసే పోతలింగన్నా కి ఓం నమః శివాయ.
లైటింగ్ వారికి ఫోటో ఫోటో అలానా జరా ఓ నారులారా పురయేనులారా నా తల్లి పోచమ్మకు ఏమి తెచ్చినవు పూజకొచ్చినవా పట్టంతు చీరాలు మేము తెచ్చినమా పూజకొచ్చినమా పట్టంతు తీరాలు మేము తెచ్చినవే పూజ పట్టంతు పూజ
సంవత్సరముడి రాజపోతలింగన్న కట్టు ఉద్దవడ కన్న కొడుక పెట్టు ఉద్దవడ పెట్టు కొడుక మంత్రకాడ తంత్రకాడ జోడ వీరవోలను అఖండ జ్యోతి ఆది ప్రతిజ్ఞైనవా అఖిల పుట్టినవ అఖండ జ్యోతి కాట్ల ఉన్న కళ్యాణమైనవా అమ్మా జగజ్జనని లోకమాత అఖండ జ్యోతి ఆది ప్రసక్తి చెరుపు యాలాయ పువ్వుల మెలకు సన మందు మెలకు అఖండ జ్యోతి ఆది ప్రసక్తి శివ గోళ్ళు కోసిన శివపురం తెల్లారి కారు గోళ్ళు కోసిన కల తెల్లారి తల్లి అఖండ జ్యోతి ఆది ప్రసక్తి ఒలికంగా ఒడి వాళ్ళు పోస్తున్నారమ్మా సుఖశాంతులతో ధనం ధాన్యాలతో ఐశ్వర్యాలతో పిల్ల పాపలతో సకల సంతోషాలతో గేలి విలాసాలతోని సుఖశాంతులతో ఉండాలని అమ్మవారు చల్లని వాళ్ళు ఉండాలని అమ్మ ఒడిని ముత్తున్నామమ్మ ఇక నుంచి వచ్చిన భక్తులకు సేవ చేసిన భక్తులకు కళ్ళారా చూసిన భక్తులకు సుఖశాంతులు కలగాలి ఆరోగ్యాలతోని ఐశ్వర్యాలతోని పిల్ల పాపలతోని సకల సంతోషాలతోని పోచమ్మ వెనుక వెనుక దందున వేగల్ల మాత పాపడ దందున పైగల్ల మాత తల్లి నీ చల్లని దీవెనలు మా పైన కూడా ఉండాలి భక్త కోటి జనులకెల్లా మోక్షమిచ్చిన తల్లివమ్మ నీ చల్లని దీవెనలు ఉండాలని బోనం తెచ్చినమమ్మ వేగల్ల కడవ తెచ్చినమమ్మ ఒలికంగా ఒడి వాళ్ళు పోయినామమ్మ అమ్మవారు రతి కూడా పోయినాం తల్లి నీ చల్లని దీవెనలు ఉండాలి తల్లి నీ ప్రాదాలు మా తలపైన నీ చల్లని దీవెనలు మా సంస్థానం పైన వెళ్ళ కాలంలో ఉండాలి అమ్మవారు నల్లపోచమ్మకి శుభకార్యం జల్దీ అవుతుంది ఒక 2 నిమిషాలు ఒక కథ కార్యక్రమం ఉంటుంది ఒక అల్లపోచమ్మ వేది అనేది కొద్దిగా తెలుసుకొని అమ్మవారి చల్లని ఉండాలని చెప్పేసి అమ్మవారి మీద కొద్దిగా కథ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఎట్లా ఒక 10 నిమిషాలు పెట్టేయండి. బ్రహ్మచారి చాలా ముగిదేవి అఖండ జ్యోతి వై ఆదిశక్తి వై జాలముఖిదేవి కంచెల కామాక్షి మీనాక్షి లలితాంబవై సావిత్రి మాతవై అన్నపూర్ణ తల్లి ఆనందిపరి సుందరి లంపురంలా తల్లి జోని
కాళీ అఖండ జ్యోతి ఆది పరశక్తి ఆది విశాలాక్షి ఔరా ఆది విశాలాక్షి అఖండ జ్యోతి వై రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి బ్రహ్మ స్వరూపిణి వై విష్ణు స్వరూపిణి వై శివ స్వరూపిణి ఔరా అమ్మ ఆర్తి పట్టుకోరి ఎందుకంటే అప్పుడు అంత పాట వినలేరు కాబట్టి పాట పాడుతున్నాము కాబట్టి అమ్మవారు పాట పాడిన విధంగా ఉంటే బీజ మంత్రాలు వస్తాయి కాబట్టి కలిసిన వారు ఇట్లా అమ్మ ధరించుకొని నిలబడ్డ జాగాలు ఎందుకు చప్పట్లు కొట్టి పాట పాడాలి చెప్పులు ఇప్పులు పెట్ట అందరూ ఓరన కానీ దేవతలు వస్తారు కాబట్టి అప్పుడు ఇంత రక్తం ఉంటుంది కాబట్టి నోట్లా అప్పుడు వాడలేదు కాబట్టి ఇప్పుడు వాడినా కొంచెమ్మా కాబట్టి ఇప్పుడు హారతి ఇచ్చినాం కాబట్టి హారతి ఎందుకు ఇస్తామంటే అమ్మవారికి నైవేద్యాలు అలంకారం అవుతుంది కాబట్టి అమ్మవారికి దిష్టి తగులుతుంది కాబట్టి అమ్మవారికి దిష్టి తీయనికనే హారతి దిష్టి ఇచ్చినాక అమ్మవారికి ఇట్లా అని చెప్పేసి హారతి పట్టుకొని ఇట్లా అమ్మవారి హారతి తీసుకొని ఇట్లా కల్లారా దూర్చుకునే విధంగా ఉంటే అమ్మవారికి దిష్టి పోయినాక మన దిష్టి కూడా పోతుంది కాబట్టి హారతి అంటారు కాబట్టి హారతి కప్పురం ఎతికి విధంగా కాలిపోయిందో అటు విధంగా మా కర్మలు కాలిపోవాలి మా ఆచారాలు దూరం కావాలి ఆరోగ్యాలు మంచిగా ఉండాలి శుభశాంతులు ఉండాలి ఈ తేజస్వి ఎటు విధంగా వచ్చిందో అటు అఖండ జ్యోతి జలముఖి దేవి ఎటు విధంగా ఉందో అటు విధంగా మాకు కూడా తేజస్వి కనబడాలి జ్వాలాముఖి దేవి ఎటు విధంగా పిలిచిందో అటు విధంగా మనకు కూడా చిత్రకండులాగా ఇట్లా మనకు ఏదన్నా గండాలు వచ్చే విధంగా ఉంటే ఆ గండాలు కూడా తొలగిపోవాలి హారతి తీసుకున్న విధంగా ఉంటే మా బాధల కష్టాలు దూరం కావాలని హారతి ఇస్తాం కాబట్టి హారతి తీసుకున్న వాళ్ళకు ఇట్లా మప్పులు తీసుకున్నట్టు మనకు కూడా మప్పులు పోవాలని చెప్పి హారతి తీసుకోవాలి అందులో హారతి తీసుకున్న వాళ్ళు చేతులు కాదని హారతి తీసుకున్నట్టు కాదు దూరంకేని హారతి కూడా తీసుకోవచ్చు మమ అనుకోవాలి ఆడికేని అనుకునే విధంగా ఉంటే బాధల కష్టాలు దూరం అయితే ఆరోగ్యాలతో సుఖశాంతులతో ఉంటాయి అమ్మవారి మప్పులు ఎటు విధంగా పోయిన వాటి విధంగా మీ మప్పులు కూడా పోవాలి మీ పిల్ల పాపలతో సకల సంతోషాలతో కిలి విలాసాలతోని అమ్మవారి పూజకు సేవ చేసిన వాళ్లకు పూజ చేసిన వాళ్లకు పూజ వచ్చి చూసిన వాళ్లకు సుఖశాంతులు కలగాలి అవుల మళ్ళీ మన లక్ష్మణ్ రామంతాపూర్ వచ్చి అమ్మవారి సేవ చేస్తున్నాం పూజ చేస్తున్నాం కాబట్టి మీకు పార్శక్తి వాళ్ళ ఇంటి లోపల పురుషోత్తం ఉమారాణి వాళ్ళ ఇంటి లోపల కొడుకులు బిడ్డలు కొడుకు సంపద కూడా ధాన్యాలతో ఐశ్వర్యాలతో పిల్ల అపాపలతో సకల సంతోషాలతో ఉండాలి అమ్మ పోచమ్మ నీకు వచ్చిన బాధలు కష్టాలు భక్తులకు ఎవరికి రావద్దు నీ చల్లని దీవెనలు ఉండాలని చెప్పేసి అమ్మ నీకు బోనము ఇచ్చుకున్నామమ్మా అట్లనే వేగండ్ల కడవ కూడా ఎక్కించినాం తల్లి నీ కన్నులలో ఒక కన్ను రెండు కన్ను మమ్మల్ని పెట్టి చూడు తల్లి అని చెప్పేసి మాకు ఎన్ని విధంగా అవుతుందో అటు విధంగా నీ పూజలు సేవలు చేస్తాము నీ ప్రాణాలు మా తలపైన ఉంటాయి తల్లి నీ చల్లని దీవెనలు ఉండాలని చెప్పేసి అమ్మవారికి రతి పోసినాము అమ్మవారికి బోనం ఇచ్చుకున్నాము అట్లనే వేగండ్ల కడవ ఎక్కించుకున్నాము అట్లనే పొలమేర కాసే పోతలింగని పిలుస్తున్నాము ఇప్పుడు పిలిచి కావు పట్టిస్తున్నాం కాబట్టి అమ్మా నీ చల్లని దీవెనలు ఉండాలి తల్లి మా బాధల కష్టాలు దూరం కావాలి పరిచత్తి వాళ్ళ ఇంటిలో కూడా సుఖశాంతులు కలగాలి లక్ష్మీనారాయణ కటాక్షం కలిగి ఉండాలి అయ్యకి లగ్గాలు అవుతూనే ఉండాలి పాడేడు బాధలు పాడుతూనే ఉండాలి కాబట్టి వాళ్ళకి వెళ్ళ కాలంలో భగవంతుని అమ్మ నీ చల్లని దీవెనలు ఉండాలి లక్ష్మీనారాయణ కటాక్షం కలిగి ఉండాలని నల్లపోచమ్మ పూజ చేస్తున్నాం కాబట్టి అమ్మవారి పేరు మీద ఇప్పుడు భక్తులు వాళ్ళ పైసలు ఇచ్చే వాళ్ళు ఇంటి వాళ్ళు కానీ భక్తులు కానీ అమ్మవారు వచ్చి తిరిపోదు కాబట్టి అమ్మవారి పేరు మీద ఒక్కు వాళ్ళ కానీ బ్రాహ్మణులు కానీ ఇట్లా దానాలు ఇచ్చిన విధంగా ఉంటే కర్మలు తొలగిపోతే గాచారం దూరం అయితే ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి కాబట్టి చౌకళ్ళలో పెట్టే పైసలు కానీ ఇట్లా ఆ భగవంతుడి పేరు మీద అమ్మవారి పేరు మీద ఇట్లా ఒక్కు వాళ్ళకు ఎందుకంటే వాళ్ళ పేరు మీద ఎప్పుడూ మేము వాళ్ళని తలుస్తాం కాబట్టి వాళ్ళకు కూడా మేము సేవ చేస్తాం కాబట్టి వాళ్ళ లోపల మేము కూడా ఖర్చు పెడతాం కాబట్టి మీరు ఇచ్చిన విధంగా ఉంటే మీకు కూడా
పుణ్యం తక్కుతుంది. ఎందుకంటే ఒక తీర్థయాత్ర పోయిన వాళ్ళ పెద్ద మనుషుల కాళ్ళు ఎందుకు మొక్కుతాం అంటే వాళ్ళు చేసుకున్న పుణ్యంలో పవిత్ర స్థలంలో పోయింది కాబట్టి వాళ్ళ కాళ్ళు మొక్కి ఎందుకు పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటాం అంటే వాళ్ళు చేసుకున్న పుణ్యంలో మనకు కూడా కొద్దిగా జరగాలి కాబట్టి ఆ భగవంతుని కటాక్షం మాకు ఉండాలని చెప్పేసి అట్లే పేరు మీద అమ్మవారి పోచమ్మ పేరు మీద, మైసమ్మ పేరు మీద, ఎల్లమ్మ పేరు మీద, దేవతల పేరు మీద ఇచ్చిన విధంగా ఉంటే బాధలు కష్టాలు దూరం అవుతుంది, ఆరోగ్యాలతో సుఖశాంతులతో ఉంటాయి. కాబట్టి ఇప్పుడు వేసే పాటలు వాడతాము, ఆటలు ఆడతాము. మరి కొద్దిగా సేపట్లో ఒక అర్ధ గంట సేపట్లో ఇప్పుడు పాటలు వాడినాక పోయినాక పోతురా తయారై గావు పడతాడు. కాబట్టి దయచేసి భక్తులు ఇళ్ళకి వచ్చి కళ్ళారా చూసి తరించండి. అమ్మవారి పూజ అంటే ఏంటి, నల్ల పోచమ్మ అంటే ఏంటి, మైసమ్మ అంటే ఏంటి, మైసమ్మ కాడ పోచమ్మ కాడ పొలమేర కాసే పోతలింగాన్ని వచ్చి గావు పడతాడు. కాబట్టి ఆ కళ్ళారా చూసిన వాళ్ళకు దయ్యాల భూతులు కామి ఇంకొకటి పిశాచులు పారి 12 ఆమెల దూరం పోతాయి. కాబట్టి కళ్ళారా చూసి తరించుకొని ఇంత బొట్టు పెట్టుకొని ఆ రక్తం బొట్టు పెట్టుకునే విధంగా ఉంటే బాధల కష్టాలు దూరం అవుతాయి. కాబట్టి ఇక నీకు నల్ల పోచమ్మ